దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనమును చూడబోతున్నాం. బుక్ ఆఫ్ హీబ్రూస్ 11th chapter verse 31. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొన్నందున అవిధేయులతో పాటు నశింపక పోయెను అని చెప్పి రాయబడి ఉంది. అంటే మనం బైబిల్ చదువుతున్న వారందరికీ కూడా పాత నిబంధనలో యెషయా గ్రంథంలో అంతా మనం చూస్తుంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంది. అది విశ్వాస ప్రదర్శనగా ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. విశ్వాసంను బట్టి రాహాబను వేశ్య, ఈ రాహాబను వేశ్య ఎవరంటే, అంటే ఇప్పుడు ఇంతకు ముందు కూడా మనము లాస్ట్ మెసేజ్లో కూడా చూసినాము. అది ఆ గోడ మీద ఆమె నివసించిందంట. గోడ అంటే మన ఊహలో ఎలా ఉంటుందంటే, ఒక చిన్న, ఇప్పుడు మా ఇంటి చుట్టూ గోడ ఉందండి, అది ఒక పెద్ద ఇంత పెద్ద బండలతో మేము కట్టినాం. అది కూడా చిన్నదే. కానీ రాహాబు ఉన్న ఆమె ఏం చేసిందంట, ఆ గోడ మీద ఇల్లు కట్టుకున్నదంట. అంటే ఇల్లు కట్టాలంటే ఎంత పెద్ద గోడగా ఉండాలి, అది పోని పెద్ద గోడనే. కానీ ఎలా కూలింది రాయబడింది, విశ్వాసమును బట్టి రాహాబన్ అనే వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున. అంటే ఆమె ఏం చేసిందంట, అక్కడ ఆ గోడ ఉన్న చోటు వారు వచ్చారు. ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు, వేకువ వారు వచ్చినప్పుడు ఆమె ఏం చేసింది, వారిని అప్పగించకుండా వారిని తన ఇంట చేర్చుకున్నది. వారి ఇంట చేర్చుకున్నది కాబట్టి వారు అక్కడి నుండి వారు బయలుదేరినప్పుడు, ఆ ఎరిగోను కూల్చి తర్వాత వారు బయలుదేరినప్పుడు ఇజ్రాయేలు ప్రజల్లో ఆమె కూడా ఒక వ్యక్తిగా ఆమెను చేర్చుకున్నారంట. ఎంత మంచి ప్రజలు కదా. సరే, మనం చూస్తున్నాం, సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయిను. అవిధేయులతో పాటు అంటే ఎవరు విధేయత చూపించలేరో చాలా మంది చనిపోయారు, చాలా మంది రాలేదు వీళ్ళతో ఏం నమ్మకుండా. కానీ ఈ వేశ్య ఏం చేసింది, రాహాబు నమ్మింది. ఇజ్రాయెల్ ప్రజలు వాగ్దాన పట్టణానికి వెళ్తారని నమ్మింది కావచ్చు. అందుకని మనం చూస్తున్నాము, ఆమె కూడా కలిసి వారితో పాటు వెళ్ళింది. ఆమె అలా జీవించింది అని మనం చూస్తున్నాము, బైబిల్ గ్రంథంలో ఉంది. సో మనం కూడా నమ్ముదాం, దేవుని ఒక వాక్యంను మనం నమ్ముదాం. అంటే రాహాబ్ అనే వేశ్యకు దేవుడు చేసినట్లయితే మనకు తప్పకుండా చేస్తారని నమ్ముదాం అండి. సో డీటెయిల్కు మనం పోయినా నేనేమంటున్నాను, రాహాబ్ అనే వేశ్యకు చేసిన దేవుడు నాకు కూడా ఒక పట్టణం ఇస్తాడు, నాకు కూడా ఒక ఇల్లుని ఇస్తాడు, నాకు కూడా ఆశీర్వాదం ఇస్తాడు అని చెప్పి మీరు నమ్మండి. దేవుడు మీ జీవితంలో కూడా గొప్ప కార్యంను చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. విశ్వాసమును బట్టి రాహాబ్ అనే వేశ్య ప్రభువా తండ్రి, ఆమె ఒక సమాధానముతో ప్రభువా, ఆమె వేకుల వారితో ప్రభువా కలిసి తండ్రి ఆమె నశింపక ప్రభువా, అవిధేయులతో పాటు నశింపక ప్రభువా, ఆమె విశ్వాసులతో కలిసి జీవించినట్టు ప్రభువా మీరు కృప చూపించారు తండ్రి. ఈ రోజు కూడా తండ్రి మేము పాత్రులు లేకపోయినా కూడా ప్రభువా, మీరు మమ్మల్ని ప్రభువా మీ యొక్క ప్రేమకు మమ్మల్ని అర్హతగా చేసి ప్రభువా మమ్మల్ని ఎన్నుకొని తండ్రి ఇంతవరకు మీరు నడిపించారు, కృప చూపించారు, ఆశీర్వదించారు, మేలుతో నింపారు. అందుని బట్టి నీ దయని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.